తెరచు వివాదాల్లో ఉండే మహబూబాబాద్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న రోజుల్లో తన సత్తా చూపిస్తానన్నారు. తాను ఎవరి జోలికి వెళ్లనని, తన జోలికి ఎవరైనా వస్తే వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. నియోజకవర్గాన్ని కాపాడుకునే సత్తా తనకుందన్నారు. కాంగ్రెస్ కు అభివృద్ధి పనులే తెలియదని విమర్శించారు. నియోజకవర్గంలో ఏ మూల చూసినా తాను చేసిన అభివృద్ధి కనిపిస్తుందన్నారు. నియోజకవర్గాన్ని కాపాడుకునే సత్తా తనకుందన్నారు. గూడూరులో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న శంకర్ నాయక్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత జరిగిన తొలి సమావేశం కావడంతో పార్టీ నేతలు ఆవేదన చెందారు. మండల గ్రామస్థాయి పార్టీ అధ్యక్షులు కంటతడి పెట్టుకున్నారు. ఎవరు ఏం చేసిండో, ఎవరేం మా పార్టీలో ఉండి ఏం మా మోసం చేసిండో చూపిస్తా. ఎప్పుడైనా పోయింది ఆల్రెడీ 55 క్రాస్. ఏం చేస్తాం అబ్బాయి? అమెరికా మొన్ననే అమ్మాయిని పంపిస్తాం, అమ్మాయిని మ్యారేజ్ కూడా చేసి పడేద్దాం, బాబును కూడా ఎక్కడికో సివిల్ సర్వీస్ పంపిద్దాం, చూద్దాం. ఒక్కొక్కరిని ఆట ఆడుకుంటున్న వేట మొదలైంది. ఏం చేయాలో నేను కూడా కేసీఆర్ గారు హాస్పిటల్లో ఉండి బుక్ చదువుతాను, ఎలా చేయాలి సినిమా ఎందుకు అని చెప్పేసి శంకర్ నాయక్ కేసీఆర్ ఒకటే కాంతలో పుట్టిన బిడ్డ. అదే పడవచ్చు మనోళ్ళని నేను కాపాడుకునే సత్తా నాకు ఆ భగవంతుడు ఇచ్చింది. ఇవాళ పోలీసు కానీ అధికారులు కానీ మనమంటే భయపడతారు, వాళ్ళంటే భయపడరు. గుర్తుపెట్టుకోండి, తొందరపడవద్దు, మనం తొందరపడవద్దు. నేను ఒకటే ఈ సభాముఖంగా ఒకటి చెప్పదలుచుకున్న మా నాయకులకు అందరికీ, మనం ఎవరి తెరవకపోవద్దు, మన తెరువు వస్తే వదిలిపెట్టవద్దు. ఇదే సిస్టమ్ మనది.